ప్రజలకు మేము ఏం చేస్తామనే భరోసా ఇస్తున్నారు. అవునండి. రైట్. చిన్నపరెడ్డి గారు, అది జిగాబైట్ కాదు, జిగావాట్ అండి. ఇండోసోల్ ప్రాజెక్టులో ఇందాక చిన్నపరెడ్డి గారు జిగాబైట్ జీబీ అంటా ఉన్నారు, అది జీడబ్ల్యూ, జిగావాట్. ఓకే ఓకే. చిన్నపరెడ్డి గారు, మరి ఏంటి ప్రజలకు మీ యొక్క తెలివికి, మీ యొక్క టెక్నాలజీ తెలిసినటువంటి వాటికి మనం తెలుసుకుని మాట్లాడాలి. తెలివి అవసరం దీనికి. స్టడీ చేస్తే చాలు, తెలుసుకుని మాట్లాడాలి. తెలివి కాదు, ఇది తెలివి అంటారు. తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు టీవీలో మాట్లాడే మనం మన పార్టీ ప్రతినిధులుగా వస్తా ఉన్నాం, మీరు జీబీ అని అంటా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళందరూ అది నిజమని నమ్మే అవకాశం ఉంది. తర్వాత చాలా ప్రమాదాలు ఉన్నాయి దీని వల్ల. అది జిగావాట్, జిగాబైట్ కాదు, జిగావాట్ అని నేను చెప్తున్నా. సరి చేస్తే తెలుసుకుంటే ఎలా? నేను మీరు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్, అది మీరు పొరపాటు పడ్డారని చెప్తున్నా. మీకు తెలియదు, మీకేం తెలియదు, మీరు పప్పు సుద్దా ఇవన్నీ నేను అంటలా. మీకు పొరపాటు పడ్డారండి, అది జిగావాట్, జిగాబైట్ కాదని చెప్తా ఉన్నా మీకు. అంతే. దానికి మీరు తెలివి అని అంటే అలా నా తెలివి చూపిస్తానంటే మన ఇద్దరం కూర్చున్నాం. నేను తిక్కలోడు అని అనలేదు కదా, తెలివి కల్లోడని కీర్తించను కదా నిన్ను. కరెక్టే బ్రదర్. ఇప్పుడు నా తెలివితో ఇక్కడ పని లేదు, ఇక్కడ నా తెలివితో పని లేదు. నా తెలివి తెలుసుకోవాలంటే చాలా ఉంటాయి. చెప్పాను ఎందుకు, దానికి ఎంతసేపు ఎందుకు? తిక్కలోడంటే బాధపడాలి కానీ అరే నేను చెప్పు పూర్తిగా వినరే. మీరు పొరపాటు పడ్డారండి, అది జిగాబైట్ గా. దానికి తెలివి అవసరం, దానికి తెలివి చదివితే చాలు. మీరు పొరపాటు పడ్డారు సార్, అది జిగాబైట్ కాదు, జిగావాట్ అని మిమ్మల్ని సరి చేస్తా ఉన్నా. దానికి తెలివి ఎందుకు? తెలివి కాదు, స్టడీ, మినిమం స్టడీ. అది ఇండోసాల్ ప్రాజెక్ట్ అనేది సోలార్ ప్రాజెక్టు, అది ఒక ఐటీ కంపెనీ కాదు. ఐటీ కంపెనీ అయితే మీరు చెప్పినటువంటి జిగాబైట్ ఉండేది, కానీ ఇది ఇండోసాల్ ప్రాజెక్ట్ అనేది సోలార్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది జిగావాట్. అది సరి చేసుకోండి చిన్నపరెడ్డి గారు. అంటే మీ తెలివికి జోహార్లు, ఇవన్నీ కబుర్లన్నీ ఎందుకండి? దానికి తెలివి ఎందుకు? మినిమం నాలెడ్జ్ చదివితే చాలు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? చిన్నపరెడ్డి గారు చెప్పు, నువ్వే చెప్పు. సరే, ఆ గిగాబైట్ల గురించి, గిగావాట్స్ గురించి చెప్పు. దాని గురించే కదా ఇప్పుడు చర్చ. చెప్పు, దాని గురించే చెప్పు. ఇంకాసేపు చెప్పు. ఈ రాష్ట్ర ప్రజలకి బాగా అర్థం అవుతుంది, నీ తెలివంతా అర్థం అవుతుంది. చెప్పు, నేను మెదలకుండా ఉంటా. అలాగా చిన్నపరెడ్డి గారు, మీరు పొరపాటు పడ్డారండి. అది జిగాబైట్ కాదు, జిగావాట్ అని చెప్తున్నా. చూద్దాం, మాట్లాడు. అది మేడం ఇప్పుడు దాని గురించి నీ తెలివంతా ప్రదర్శించాలి, ఈ చర్చలో ప్రదర్శించు. సరే, మరేంటి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ప్రజలకి? చిన్నపరెడ్డి గారు కాదండి, అది జిగాబైట్, జిగాబైట్ మీరు అంటా ఉన్నారు. సరి చేస్తే మనం తెలివి ప్రదర్శించాలనుకుంటే ఎలా? ఎంతసేపు ఆయనతో మాట్లాడే దాని గురించి ఇంత విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటా? సరే, ఇప్పుడు చిన్న కరెక్షన్ ఉంది, ఆయన కరెక్ట్ చేశారు, దాంట్లో తప్పే ఉంది చిన్నపరెడ్డి గారు. తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పలేదు కదా మనకి. రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడమంటే, రైతులకు జరిగే ఇబ్బంది గురించి మాట్లాడమంటే, తెలియదు చెప్తే చేస్తారు, వాళ్ళకి తెలియదు ఇదిరా ఆయన అని చెప్పి కరెక్ట్ చేస్తే ఇట్లాంటి యుద్ధాలు అవుతాయి. మీకు తెలియదు చెప్తే వినరు, అదే కదా ఇక్కడ ప్రాబ్లం. చెప్తే ఇట్లాంటి మీరు తెలియగలవాళ్ళు, మీ తెలివికి జోహార్లు, ఇట్లాంటి కబుర్లు వస్తాయి. చెప్తే విన్నా, ఒక్క నిమిషం వాస్తవం చెప్తే విన్నా. అది రానేకుండా ఉంటానికే కదా నీ గోలంతా. మా అశోకుడు చెట్లు నాటింది ఎంత నిజమో, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది అంత నిజం అనేది ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారు. ఏం మర్చిపోరు ప్రజలు. తెలుసు కాదని బాబాయ్ గుండెపోటు పొడిచిందన్నా, బాబాయ్ గుండెల్లో గొడ్డలు దించింది అన్నా, బాబాయ్ గుండెల్లో గొడ్డలు దించింది, నాన్నగారు హెలికాప్టర్ సంతకాలు సేకరించింది, రాజధాని ఎక్కడ కట్టుకుంటారని జనాలకు మద్యపానం నిషేధిస్తారని జనాలకు వెనుపోటు పొడిచింది. వెన్నుపోటు పొడిస్తే మేము బాబాయ్ గుండెల్లో గొడ్డలు దించింది కూడా అంతే నిజం కదా. దాని గురించి కూడా మాట్లాడాలి కదా. తండ్రి సంతకాలు సేకరించాం కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా. తల్లిని చెల్లిని గెట్టేశాం కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా. చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే కూడా తట్టుకోలేకపోయారు కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా. అమ్మని చెల్లెలు గెట్టేశారు కదా. ఆగండి. ఎన్టీఆర్ గారి వెన్నుపోటు గురించి మాట్లాడితే బాబాయ్ గారి గుండెపోటు గురించి మాట్లాడాలి, చెల్లెలు పసుపు చీర గురించి మాట్లాడాలి, తండ్రి శవరాకు ముందే సేకరించిన సంతకాల గురించి మాట్లాడాలి, తల్లిని చెల్లిని గెంటేసిన దాని గురించి మాట్లాడాలి. తల్లి ఆంధ్రప్రదేశ్కి వస్తే 4 సార్లు పంచర్ అయిన టైర్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? ఎన్టీఆర్ వెన్నుపోట సరే సిగ్గుండాలి ఇంకా దాని గురించి మాట్లాడటానికి.
3 సార్లు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ విష ప్రచారం చేసిన తర్వాత. మీరా మాట్లాడేది? దాని గురించి మాట్లాడితే డెఫినెట్లీ బాబాయ్ గొడ్డలపోడి గురించి, తండ్రి శవం రాకముందే సేకరించిన సంతకాల గురించి, చెల్లెలి ఎల్లో శారీ గురించి, తల్లిని చెల్లిని గెంటేసిన దాని గురించి, తల్లి గారు ఆంధ్రప్రదేశ్ ప్రతి డిబేట్ లో ఇవెందుకు వంశీ గారు నేను ఇవాళ సీరియస్ గా అడుగుతున్నాను. మన ప్రతి డిబేట్ లో మీరు ఖచ్చితంగా ఈ విషయాలే మాట్లాడుతున్నారు. మళ్ళీ వెనుపోటు అంటారు, లేకపోతే మళ్ళీ బాబాయ్ హత్య అంటారు. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తారు మీరు? మనం టాపిక్ మాట్లాడదాము. మాట్లాడకండి చిన్నప్పటి గారు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాటిని మాట్లాడటం, వాటిని ప్రజెంట్ చేయటమే వాళ్ళకి బట్టి కొట్టి పంపిస్తారు. లోక జ్ఞానం ఇంత చావదు. మాట్లాడమంటే మాత్రం వంశీ గారు ఇంకా మాట్లాడకండి, దాని గురించి మాట్లాడకండి. చిన్నప్రెడ్డి గారు మీరు మాట్లాడండి. సరే, ఇప్పుడు వాళ్ళు వద్దన్నా కూడా అక్కడ పరిశ్రమలు పెడతామంటున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన కొన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి, సంతోషం. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా ప్రజలకు ఇబ్బంది, ఉద్యమం అంటే వెంటనే స్పందిస్తారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అలా స్పందిస్తారని ఏమన్నా భావిస్తున్నారేమో. కావాలంటే ప్రజలకు 4,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి చేయొచ్చు కదా, దాన్ని వివాదం ఎందుకు చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడారు పెద్ద ఆయన. మంచిదే సార్. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4,000 కోట్ల రూపాయలు పెడితే 17 మెడికల్ కాలేజీలు, 17 ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయంటేనే 4,000 కోట్ల రూపాయలు పెట్టకుండా పీపీపీ పద్ధతిలో అమ్మటానికి, ప్రైవేట్ ఫరం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4,000 కోట్లు ప్రజలకు ఇచ్చి వారి నోరు మూపించి వాళ్ళని సంతోష పెడతారని మీరు ఎలా అనుకుంటారు సార్? అలాంటి ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రాన్ని, ప్రజలని అధోగతి పాలు చేయడానికి ఎలాంటి వ్యూహాలు కావాలో అన్ని వ్యూహాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి. అందులో భాగంగానే ఈ రోజు 17 మెడికల్ కాలేజీలని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అక్కడ ఉద్యమానికి వెళ్తామన్నటువంటి పరిస్థితి ఛాలెంజ్ విసిరారు చెప్తున్నాడు కదా. ఎన్ని కట్టారు అనేది విజయవాడ ఫ్లైఓవర్ కట్ల మీరు 5 ఏళ్లు ఉంటే విజయవాడ ఫ్లైఓవర్ కట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి పరిస్థితి. చిరకాల కోరికైనటువంటి రిటర్నింగ్ వాల్ని పూర్తి చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టి మొన్నటి వరదని రాకుండా ప్రజలను కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్ని 1 కాదు 2 కాదు. మీకు చెప్పుకోవటం ఎక్కువ, చెప్పుకోవటం మాజీ ముఖ్యమంత్రి చెప్పారు కదా, చెప్పుకోకనే మేము ఇది అయ్యామని చెప్పేసి. అలాగే వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంటదంటే, ఇదిగో ఏమంటున్నానంటే అభివృద్ధి ఎలా ఉంటదంటే మండలానికి ఒక లిక్కర్ కంపెనీ, ప్రైవేట్ లిక్కర్ కంపెనీ. లిక్కర్ వరకు వెళ్ళొద్దు, ఆ టాపిక్ వస్తున్న టాపిక్ గురించే మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు, టాపిక్ అది కాదు మనది. చిన్నప్రెడ్డి గారు మన టాపిక్ ఏంటి? వాళ్ళ మనం ఏం మాట్లాడుతున్నాము, మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఆపండి చిన్నప్రెడ్డి గారు, ఆపండి. ఓకే, మీరు ఎలాంటి మద్దతు ఇస్తారనే విషయం గురించి మాట్లాడట్లేదు. లిక్కర్ అంటారు, ఇంకో దానికి వెళ్ళిపోతారు. సరే, వదిలేండి. టైం అయిపోయింది, విషయం మాట్లాడదాం. ప్రజలకు అర్థమయ్యేలా విషయం మాట్లాడదాం మనం. వదిలేండి. రామ్మోహన్ గారు మేడం ఒక మాట అడుగుతాను. పెద్దానికి అన్ని విషయాలు తెలుసుకోండి, ఎందుకంటే ఆయన మాట్లాడబడతాం. సార్, రావూరు చేవూరు దానికి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడైనా మనం ఒక చిన్న గోల విన్నామా? అన్ని వేల ఎకరాలని జగన్మోహన్ రెడ్డి గారు సేకరించి అక్కడ ఇండోసాల్ కంపెనీ పెట్టేసి తయారు చేస్తున్నటువంటి ప్యానల్స్ అన్నిటికీ, దానికి సంబంధించినటువంటి వాటన్నిటికీ ఎక్కడైనా ఒక సౌండ్ విన్నామా? ఎందుకు వెళ్ళా? అక్కడ రైతుల మనోభావాలకు తగ్గట్టుగా వారికి కావాల్సినటువంటి ప్రభుత్వం 2013 ప్రకారం ఎలా ఇవ్వాలో అలా అన్ని ఇచ్చి వారిని సంతోషపెట్టి వారికి 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి 44,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు రాలేదు ఆ రోజు అని అడుగుతా ఉన్నా. మీరు చెప్పండి సార్, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. చెప్తాను. చర్చలో ఎప్పుడు కూడా వెలుగు పుట్టాలి కానీ వేడి పుట్టదు. చాలా అనవసర విషయాలు వచ్చినాయి. నా ఉద్దేశం ఏంటంటే దేశాలకు పోయిన